వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ నమస్కారం. మేము అద్దంకి రైల్వే సాధన సమితి నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు మన గౌరవనీయులైన విద్యుత్ శాఖ మంత్రివర్యులు మరియు అద్దంకి ఎమ్మెల్యే శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ఈరోజు అద్దంకి రైల్వే సాధన సమితికి కొంత సమయం, విలువైన సమయం కేటాయించారు. మేము అద్దంకి రైల్వే సాధన సమితి అద్దంకి రైల్వే లైన్, రైల్వే స్టేషన్ గురించి మాట్లాడటం జరిగింది. చాలా సానుకూలంగా స్పందించారు. మేము ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో పోస్టల్ కార్డ్స్ గురించి, తర్వాత రైల్వే లైన్ ర్యాలీ, మార్చి 1లో జరిగిన రైల్వే లైన్ ర్యాలీ గురించి, తర్వాత ఏవైతే రీసెంట్గా పెట్టిన చలివేంద్రం కానించి, అద్దంకి రైల్వే సాధన సమితి ద్వారా చేస్తున్న ప్రజలకి అవగాహన ర్యాలీ గురించి కానీ, ప్రజల్లో తెస్తున్న అవగాహన గురించి కానీ, రాజకీయంగా మేము తీసుకొస్తున్నటువంటి అవగాహనను కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా విని స్పందించారు. మా ప్రయత్నం మేము చేస్తాం గట్టిగా, మీరు బాగా చేస్తున్నారని మమ్మల్ని అభినందించడం జరిగింది. సో కావున ముందు తదుపరి కార్యాచరణ కూడా మేము అడగడం జరిగింది. సో మాకు కొన్ని వివరాలు తెలియజేశారు. సో దాని ప్రకారంగా మేము తదుపరి కార్యాచరణకి ముందడుగు వేస్తూ చాలా చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి మాకు చాలా అభినందించారు. మేము ఈ రైల్వే లైన్ పిడుగురాళ్ళ నుండి వయా అద్దంకి, ఒంగోలు మీదుగా వచ్చే ఈ రైల్వే లైన్ ఖచ్చితంగా అతి త్వరలో మన అభివృద్ధి, పట్టణ ప్రాంతానికి అత్యధిక అభివృద్ధి పదం అనేది చాలా గట్టిగా నమ్ముతున్నాము. ఈ విధంగా మరొకసారి మన గొట్టిపాటి రవికుమార్ బుచ్చి సార్కి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్.